ధవళేశ్వరం ఘటనపై అనవసర రాద్ధాంతం జరిగిందే? రాజకీయ కోణంలో కావాలని రచ్చ చేశారా? అధికారులను బలి చేశారా? ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లని తగలబెట్టడాన్ని సమర్థించిన సీనియర్ లీడర్ సెటార్ల వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకీ అక్కడ తగలబడింది పనికిరాని చెత్తేనా, కీలకమైన పత్రాలా? ఆ ఘటన వెనుక వాస్తవాలేంటి? వాచ్ దిస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెగ తగులుతోంది. రాజకీయ పొగతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. పుంగనూరు, ధవళేశ్వరం, తిరుమల ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు తగలబడిన ఘటనలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. ఈ అగ్ని ప్రమాదాలు నిప్పు పెట్టిన ఘటనలో రాజకీయ నాయకులు కథల్ని రక్తి కట్టిస్తే బలైంది మాత్రం అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మాత్రమే. ఆరోపణలు చేసే నాయకులు బానే ఉన్నారు, అభియోగాలొచ్చిన నాయకులు కూడా బానే ఉన్నారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మధ్యలో కింది స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు బలి చేశారు. లోతుగా విచారణ జరపకుండానే నిర్లక్ష్యం వ్యవహరించారనే కారణంతో ఉద్యోగులను సస్పెండ్ చేయడం విస్తుగొలుపుతోంది. లంచాలు తీసుకున్నారనో, విధులకు హాజరు కావడం లేదనో, లబ్ధిదారులను మోసం చేశారనో సస్పెండ్ చేయలేదు. ముందుగా సమాచారం లేకుండా పనికిరాని పేపర్లు తగలబెట్టారనే అభియోగంలో ఏకంగా సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనికిరాని చెత్త పేరుకుపోయినా, చిత్తు పేపర్లు తగలయ్యాలన్నా స్వీపర్లు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మనకెందుకొచ్చిందని సిబ్బంది అనుకుంటే ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు చెత్తమయంగా మారే పరిస్థితిని రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. ఇటీవల ధవళేశ్వరం పోలవరం కార్యాలయంలో స్వీపర్ ఆఫీస్ని శుభ్రం చేసి పనికిరాని పేపర్లని బయటపడేసి తగలబెట్టారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర స్వీపర్లు సాయంత్రం వెళ్లిపోయే ముందు శుభ్రం చేసి ఇలాగే చెత్తను తగలబెడతారని చెబుతున్నారు. పోలవరం కార్యాలయం దగ్గర కూడా అదే జరిగిందని ఉద్యోగుల వాదన. కానీ దానిపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు పేపర్లను తగలబెట్టారన్న సమాచారంతో కూటమి నాయకులు ధవళేశ్వరం పోలవరం కార్యాలయంలో వాలిపోయారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి తగలబడిన పేపర్లు ఎందుకు పనికిరానివని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఏదో అవినీతి జరిగింది, అందుకే కాగితాలకు నిప్పు పెట్టారన్న అనుమానాలను కూటమి నాయకులు వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రశాంతి 4 సిబ్బందిని సస్పెండ్ చేసి 2 అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వంలోనైనా ప్రస్తుత ప్రభుత్వంలోనైనా బలయ్యేది ప్రభుత్వ ఉద్యోగులే తప్పితే ఆరోపణలు చేసుకునే నాయకులు సేఫ్గా ఉన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ శాఖలపై ఆరోపణలు చేయడం, ఆయా అధికారులకు పార్టీలతో సంబంధాలున్నాయని వేధించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఇప్పుడు కీలకంగా ఉన్న అధికారులపై వచ్చే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో చిన్న ఘటన జరిగినా రాజకీయ కోణంలోనే చూడడం, ప్రత్యర్థి నాయకులను ఇరికించే ప్రయత్నం చేయడం తప్పితే పాలనపై శ్రద్ధ చూపడం లేదనే టాక్ మొదలైంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అదే కోణంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ సునిశితమైన విమర్శలు చేశారు. ఇకనైనా ఇలాంటి వివాదాలపై ఫోకస్ తగ్గించి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే కూటమికి మేలు జరుగుతుందన్న నెటిజన్స్ కామెంట్స్ పబ్లిక్లో హాట్ టాపిక్గా ఉన్నాయి.